గగ్గోలు పెట్టి గగ్గోలు ఇచ్చేస్తాను. చంద్రబాబు నాయుడు ఎన్ని స్కాముల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అంతా స్కాములు, జగన్మోహన్ రెడ్డి గారు అంతా స్కీములు. ఈ స్కాముల్లో ఒక్క దానిలోనే తీసుకొచ్చేసేదానికి ఇదైపోతున్నారు. ఎన్ని స్కాములు ఉన్నాయని అన్ని ఒకటి వస్తా ఉన్నాయి ఇప్పటికి. ఒకదానికి స్కామ్స్ గురించి మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది మీకు రాజకీయంగా నష్టం చేయదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉందా మీరు అనేది? అంటే జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారే కోర్టు శిక్షించిందా? ఆయన చేతుల్లో లేదు కదా. ఇది న్యాయస్థానం, చట్టాలు తన పని చేసిపోయిన ఇంకా ఉన్నాయి కేసులు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కూడా ఆ చట్టాలు తన పని చేసిపోతా ఉంటది. తప్పులు నష్టం ఉంటుందా అని మాకేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంలాగా ఈ రాష్ట్రాన్ని, ఈ పేదరికాన్ని, ఈ బడుగు బలహీన వర్గాల వారికి అందరినీ న్యాయం చేయాలి, పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి అంటున్నారు. మీకు ఇంకో విషయం, నేను మొన్ననే గడపకి వెళ్ళాను. ఒక ఆమె నా ఎదురొచ్చి, బాబు మేము ఓటేయలేదు, మాకు 2.5 లక్షల లబ్ధి వచ్చింది, కానీ మేము పక్కా తెలుగుదేశం, మా ఆయన మంచి లీడరు తెలుగుదేశంలో, కానీ మాకు సిగ్గేస్తుంది చుట్టుపక్కల మాట్లాడుతుంటే పక్క వాళ్ళు. ఇంచంటే 2.5 లక్షల రూపాయలు మాకు లబ్ధి చేకూరింది. మీరు ఇలాంటి పథకాలు తెలుగుదేశంలో మీరు ఎప్పుడైనా తెచ్చారా, ఇచ్చారా, మీరు కూడా పొందారు అని అంటున్నారు. కానీ మొన్న ఓటేయలేదు. నేను ఎప్పుడు ఓటు వస్తుందా ఎలక్షన్, నేను నా ఓటేసి రుణం తీర్చుకోవాలి. నా ఓటు కాదు, నా భర్త కూడా ఖచ్చితంగా ఓటేస్తాడు, ఓటేస్తాడు. మీకు ఇంకో విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నాడు, వ్యతిరేక ఓటుని చీలనివ్వను. వ్యతిరేక ఓటుని అసలు వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే ఓటే. ఓటేసిన వాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, ఓటు వేయని వాళ్ళు కూడా ఈ పథకాలు అందుకుని సిద్ధంగా ఉన్నారు వేయటానికి, తటస్థులు కూడా వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏంటో వ్యతిరేక ఓటు అండి, వ్యతిరేక ఓటే లేదు దీనికి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ కలిస్తే మేజర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేది ఆ 2 జిల్లాల్లో అనేది ప్రచారం ఉంది. ఆ 2 జిల్లాలు మీకు సంబంధించిన జిల్లాలు, మీరు వెస్ట్ గోదావరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ మేరకు రాజకీయంగా నష్టం ఉంటుంది? ఏదైనా ఏమైనా మన పవన్ కళ్యాణ్ అన్న అతను సింగిల్గా పోటీ చేస్తే ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం మీద ఓటేయటానికి కొంతమంది సపోర్ట్ చేయొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి వాళ్ళు సహకరించారు అనేది నాది. ఇంచేదంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాపు నేస్తామని, బోళ్ళని పథకాలని, నాడు నేడని అన్నీ కూడా అందించే కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసుకోకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే మనకి వచ్చి కూడా పోతాయని చెప్పి అందరూ డైరెక్ట్ గా చెప్తున్నారు. పవన్ పైన ప్రేమ ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడేమనే భయం ఉంటుంది. అంతే కదండి, మరి అంతే కదా. ఎవరు పెడతారు వీళ్ళకి? ఇలా ఎవరు చూస్తారు? గడప దాటకుండా పథకాలు అందుతున్నాయి. ఇలా ఇంతకు ముందు ఏదైనా పథకం కావాలంటే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాలి. వాళ్ళ ఆగ్రహానికి గురవుతే ఆ పథకాలన్నీ ఊడిపోయే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచాడు. ఆయన వాళ్ళ గడప దాటకుండా వాళ్ళ ఇంటికి వచ్చి, ఒక ఆవిడ మొన్న వచ్చింది, నాది 64 సంవత్సరాలు వచ్చే కూడా నాకు పెన్షన్ వస్తుందని తెలియదు నాకు, ఇవాళ 60 సంవత్సరాల వయసు వచ్చిందని వాళ్ళే ఇంటికి వచ్చి రాసేస్తున్నారు. 54 సంవత్సరాలకు వస్తున్నట్టు పెన్షన్. అది 45 సంవత్సరాలకు కొంత వస్తుందండి. మామూలు వృద్ధాప్య పెన్షన్ వచ్చేది 60 సంవత్సరాలకు వస్తుంది. అది నాకు 64 సంవత్సరాలు వచ్చే కూడా నాకు గతంలో తెలియదు, చంద్రబాబు నాయుడు టైంలో నాకు రాసినోడే లేడు. కానీ ఇవాళ నాకు 60 సంవత్సరాల వయసు వచ్చిందని మా ఇంట్లోకి వచ్చి, నీకు 60 సంవత్సరాల వయసు వచ్చింది, నీకు పెన్షన్ వస్తుందమ్మా, రాసేస్తున్నాం అని చెప్పి రాసుకెళ్ళిపోతున్నారు. అప్లై చేయకుండా వచ్చి అప్లై చేయించేస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు అప్లై చేసుకోవాలండి. తెలియదు పాపం, 64 సంవత్సరాల వయసు వచ్చినట్టే తెలియదు, పట్టించుకునేవారు కాదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇవాళ నీకు 60 సంవత్సరాల వయసు వచ్చిందమ్మా, నీకు పెన్షన్ రాస్తున్నాం, నీకు అమ్మఒడి రాస్తున్నాం, నీకు ఆసరా రాస్తున్నాం, వసతి అన్ని రాసుకుంటే వీళ్ళు ఐడెంటిఫై చేసి చేసేస్తున్నారు. గడప దాటకుండా వీళ్ళ గౌరవాన్ని పెంచిన ఎవరు? ముఖ్యమంత్రి. అందుకే డైరెక్ట్ జగన్ అంటున్నారు, జై జగన్. చేత ఇవాళ జగన్మోహన్ ఫస్ట్ క్వశ్చన్ వస్తే బెనిఫిషరీస్ టు జగన్ కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ ఏంటి అనేది మీకు ప్రయారిటీ. ఎమ్మెల్యేల దగ్గర ఉండి మానిటరింగ్ చేసి మేము అందించే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి భక్తులైపోయి ఉన్నారు. నేను చెప్పాను కదా ఇందాక మీకు, పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాడు కొడుకు, తమ్ముడు, అన్నయ్య, మన మావయ్యగా పెనవేసిపోయాడు కుటుంబంలో. ఇంత ఇదిగా పెనవేసిపోయింది ఎవరున్నారండి అసలు? ఇవాళ మెనూ ఉందండి, ఫుడ్. ఆ మెనూ ఆయనే సెలెక్ట్ చేసి వేడి ఫుడ్ పెడుతున్నాడు, రాగి జావ ఇస్తున్నాడు.
ఇన్ని రకాలుగా చూసేవాళ్ళు ఎవరు